నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో వృషభ రాశి యొక్క ఫలితాలని మనం విశ్లేషించుకుందాం. ఈ 2025లో ముఖ్యమైన 4 గ్రహాలు వారి యొక్క రాశుల్ని మారుతున్నాయి. ముఖ్యంగా శని భగవానుడు మార్చి ఆఖరిలో, అంటే మార్చి 30వ తేదీ కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారు. అలాగే గురువు మే ఆఖరిలో వృషభం నుంచి మిథునంలోకి, అలాగే రాహుకేతువులు మీనం నుంచి రాహు కుంభంలోకి, అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి మారుతున్నారు. ఈ 4 గ్రహాల యొక్క గోచార ఫలితాలే ఇదిమిత్తంగా ఈ 2025 మే నుంచి 2026 మే వరకు కూడా ఫలితాలని నిర్దేశిస్తాయి. ఈ వృషభ రాశి వారికి మే వరకు కూడా ఇంచుమించు ఇప్పుడు ఎలా జరుగుతుందో కాలం అలాగే ఉంటుంది, పెద్ద మార్పులేమీ ఉండవు. మే నుంచి మాత్రం వృషభ రాశి వారికి లాభాధిపతి అయినటువంటి గురువు, అష్టమాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ భావంలోకి వెళ్తున్నారు. సో లాభాధిపతి ద్వితీయంలోకి వెళ్ళటం అనేది ధనపరంగా చాలా అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది. సో ధన రాబడి అనేది బాగుంటుంది. అయితే ఈ గురువుకి అష్టమాధిపత్యం కూడా రావటం వల్ల అండ్ న్యాచురల్గా ఈ యొక్క మిథున రాశి కమ్యూనికేషన్ సైన్ అనటం వల్ల వీరి వాచాలత్వం వల్ల కొంత ధనాన్ని పోగొట్టుకోవటం అనేది మనం గమనించుకోవాలి. ఎందుకంటే వృషభ రాశి వారు కషాయి వారినే ఎక్కువగా నమ్ముతారు. సో ఎవరికో ఒకళ్ళకి మాట ఇచ్చేసి తొందరపాటు నిర్ణయాలతోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవటం వల్ల ఈ ధనాన్ని కొంతగా కోల్పోయే అవకాశాలు కూడా ఈ యొక్క గోచార ఫలితాలు మే 2025 నుంచి వృషభ రాశి వారిలో కనబడుతున్నాయి. అలాగే గోచార రీత్యా శని భగవానుడు లాభస్థానమైన మీనంలోకి రావటం, ఆయన దశమ భాగ్యాధిపతి అవటం వల్ల విశేషమైన ధనలాభం అనేది వృత్తిరీత్యా ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. అలాగే పితృ రీత్యా కూడా వీరికి కలిసి వస్తుంది. విదేశీయానం కూడా వీరికి ఉపయోగకరంగా ఉంటుంది. అత్యంత శుభకాలంగా మనం ఆర్థిక పరంగా ఈ శని సంచారాన్ని ఈ వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. అలాగే రాహు వృషభం వారికి దశమభావమైన కుంభంలో సంచారం చేయటం వల్ల వీరు అధికంగా పిలిగ్రిమేజ్, అంటే ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనటం, పూజా పునస్కారాలు ఎక్కువగా చేయటం, తీర్థయాత్రలు చేయటం, అలాగే యజ్ఞయాగాదులు కూడా చేసే యోగాన్ని దశమరాహు కలిగిస్తాడు. అయితే అది రాహుకి స్వక్షేత్రమైనటువంటి కుంభంలో ఉండటం వల్ల వృషభ రాశి వారికి మాత్రం అత్యంత శుభాన్నే ఆయన కలిగిస్తాడు. అయితే ఇక్కడ విశేషంగా ఒక్క గ్రహాన్ని మనం చెప్పుకోవాలి. చతుర్థ భావంలో సింహరాశిలో కేతు సంచారం వల్ల మాత్రం వీరికి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఎక్కువగా గణపతి ఆరాధన అనేది ఈ 2025లో చేయటం చాలా ఉపయోగకరమైంది. ఈ కేతు భగవానులు చతుర్థ భావంలో ఉండటం వల్ల గృహయోగాలు, ఎవరైనా గృహాన్ని కొనుగోలు చేయాలని అడ్వాన్స్ ఇచ్చి ఉండొచ్చు, ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ వృషభ రాశి వారికి. అలాగే ఏదన్నా స్థలం కొనుగోలు విషయంలో కానీ, వాహన కొనుగోలు విషయంలో కానీ ఇత్యాది విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు, స్థిర ఆస్తులు కొనేటప్పుడు మాత్రం చాలా జాగరూకత వ్యవహరించాలి. ఇది యోగ్యమైన కాలం కాదు. కాబట్టి స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రం ఈ వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. డిగ్రీ, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు కూడా కొంచెం గడ్డు పరిస్థితి ఉంటుంది. కొంచెం కష్టం మీద మాత్రమే వారు ఉత్తీర్ణత మరియు ఉన్నతమైన ఫలితాలని సాధించే అవకాశం ఉంది. కొంచెం బాగా కష్టపడాలి. అలాగే
విదేశీయానాలు మాత్రం ఈ వృషభ రాశి వారికి ఎవరైతే చేయాలనుకుంటున్నారో విదేశీయానాలు వారికి మాత్రం విశేషంగా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతున్నది. కాబట్టి ఆ పరంగా ఏదైనా ప్రయత్నాలు చేసుకునే విద్యార్థులు ఉంటే ఈ సంవత్సరం ఆ ప్రయత్నం చేసుకోవచ్చు వృషభ రాశి వారు. ఇది వృషభ రాశి వారి యొక్క విశేషమైన ఫలితాలు. శుభం.